ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంలో పాలన గాడి తప్పిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అధికారులు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులకు మెరుగైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మారినా ఇక్కడి వ్యవస్థ మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వంలోని ఓ మంత్రి, ఎమ్మెల్యే పట్టుబట్టి పెట్టిన అధికారులే కొనసాగుతుండటంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. దీంతో రోగుల బాధలు వర్ణనాతీతం. ఎంజీఎంలో కరెంటు బాధలపై ఏబిఎన్ కథనాలకు స్పందించిన మంత్రి కొండా సురేఖ అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితిలో మార్పు రాలేదు. వరంగల్ ఎంజీఎంలో అసలు ఏం జరుగుతుంది? ఏబిఎన్ సిటీ లైట్స్ ప్రత్యేక కథనం. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పేద రోగులు వరంగల్ ఎంజీఎంకు వైద్యం కోసం వస్తారు. నిత్యం వేలాది మంది రోగులకు వైద్యం అందించే వరప్రదాయిని వరంగల్ ఎంజీఎంకు ఇప్పుడు జబ్బు చేసింది. ఇక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో అంతా అస్తవ్యస్తంగా, గందరగోళంగా పరిస్థితి మారిపోయింది. దీంతో రోగులకు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. గతంలో వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, పాములు పేషెంట్లతో సహజీవనం చేసిన ఘటనలు ఉన్నాయి. ఎలుకలు కొరికి ఏకంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. తర్వాత పాముల సంచారం కూడా ఆందోళన కలిగించింది. దీంతో అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ను మార్చి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అలాగే ఇక్కడి వైద్యుల అలసత్వం, ఆర్ఎంఓలు, సిబ్బంది ఇష్టారాజ్యంపై ఎలాంటి చర్యలు ఉండవు. దీంతో వారు మరింతగా రెచ్చిపోయి వ్యవహరిస్తారని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. డాక్టర్లు టైంకు రారు, వచ్చిన మధ్యలోనే వెళ్లిపోతారు. ఈ క్రమంలో ఆయా విభాగాల్లో వైద్యులు సరైన సమయంకు లేక పేద రోగులు అవస్థలు పడుతున్నారు. కాలు చేతులు బాగా గుంస్తానే అంటాడు, అవస్థ అవుతుంది. మళ్ళీ మధ్యలో చూడవన్నీ ఎవరు చూడరు. మళ్ళీ శుక్రవారం రోజు రావాలి. ఇంతవరకు సార్ రాలేదు, ఆయన కాలు చేయి గుంస్తుంది అంటాడు. మళ్ళీ వారం చూస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు అలా వాటి తీసుకుపోయినా చూడరు ఎవరు. మళ్ళీ ఆ పేషెంట్ నడవలేకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇటీవల ఎంజీఎంలో క్రిటికల్ కేర్ సహా అత్యవసర విభాగం, తదితర వార్డుల్లో రాత్రి 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటిలేటర్స్ కు బ్యాటరీ బ్యాకప్ ఉండటంతో అదృష్టవశాత్తు రోగులకు ఏమీ జరగలేదు. మరో అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉంటే పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడేవారు. ఇంతటి పెద్ద సమస్యకు ఎంజీఎం సూపరింటెండెంట్ మాత్రం చాలా సిల్లీగా సమాధానం ఇచ్చారు. కోతుల బెడదతో వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అంటే ఎంజీఎంలో ఎలుకలు, పాములతో పాటు ఇప్పుడు కోతుల బెడద కూడా తోడైందని ఎంజీఎం సూపరింటెండెంట్ చెప్పిన మాటలతో తెలిసిపోతోంది. ఎంజీఎంలో ఒకే ఒక డెంటిస్ట్ ఉన్నారు. ఆయన లీవ్ పెడితే అంతే సంగతులు. అలాగే హృద్రోగ నిపుణులు లేకపోవడంతో గుండె పరీక్షలకు వచ్చిన రోగులను వెనక్కి పంపిస్తున్నారు. అలాగే ఓపీ రోగులను చూసే డాక్టర్లు సమయానికి రాకపోవడంతో రోగుల అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అన్ని సవ్యంగానే ఉన్నాయని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తప్పులను కప్పిపుచ్చుతున్నారు. మరోవైపు ఇటీవల ఆడిట్ అధికారులు సూపరింటెండెంట్ కు నోటీసులు ఇవ్వటం కలకలం రేపింది. మందులు, మెడిసిన్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆడిట్ అధికారులు ఇచ్చిన నోటీసులకు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరికీ లీవులు క్యాన్సిల్ చేసినాము. హెచ్ఓడీస్ తోటి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవాళ యూనిట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి యూనిట్ 1లో ఓపీ ఉన్నప్పుడు యూనిట్ 2 అసిస్టెంట్స్ కూడా వచ్చి చూసేటట్టు. నిన్న యూనిట్ 2 వాళ్ళు కూడా వచ్చి చూసిండ్రు. ఇవాళ యూనిట్ 2 వాళ్ళది ఓపీ డే. సో యూనిట్ 3 వాళ్ళు వస్తారు. ఎందుకంటే యూనిట్ వాళ్ళకి నిన్న అడ్మిషన్స్ అన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో యూనిట్ 2 వాళ్ళకి ఈ రోజు నుంచి చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు నిన్న ఫ్రీనే ఉంటారు రిలేటివ్లీ. కొంత అడ్మిషన్స్ డిశ్చార్జ్ అయి ఉంటుంది. అందుకని 2 యూనిట్లని క్లబ్ చేసేసి ఓపీలు నడిపిస్తున్నాం. గత ప్రభుత్వం 24 అంతస్తుల కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్నామన్న సాకుతో ఎంజీఎంకు ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పటి ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే ఎంజీఎంను శాసించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ వాళ్లు నియమించిన అధికారులే కొనసాగుతూ ఉండటంతో ఎంజీఎంలో ఎలాంటి కొత్త మార్పులు రావటం లేదు. అధికారులు, ఆర్ఎంఓలను మార్చితే తప్ప ఎంజీఎం బాగుపడబోదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొండా సురేఖ ఎంజీఎంపై ఫోకస్ పెట్టాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.